తిరుమల శ్రీవారిని ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామివారిని దర్శించుకున్నారు. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. సినీ నటి ప్రియా ఆనంద్, టీడీపీ ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, తిరుపతి ఎంపీ గురుమూర్తి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఉదయం సుప్రభాత సేవలో శ్రీలంక జస్టిస్ మినిస్టర్ విజయదాస రాజపక్షే, సెంట్రల్ మినిస్టర్ జితిన్ ప్రసాద్ తదితరులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి కేంద్రంపై ఏ విభజన హామీలు అయితే ఉన్నాయో ఆ విభజన హామీల అమలు కోసం కలిసి కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి కలిసి రావాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా నిన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కరీంనగర్ జిల్లా కొండగట్టుకు వచ్చినారు. సాధారణంగా మా ప్రభుత్వం తరఫున స్వాగతం చెప్పినాం. వారు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నారు. ఇక్కడ కూడా గతంలో కొద్దిగా తెలంగాణ భక్తుల పరంగా ఇబ్బంది ఉండే. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి గారిని, కాబోయే చైర్మన్ ఈవో గారులను కోరుతా ఉన్నా, తెలంగాణ ప్రజలు కూడా తెలుగు భక్తులే ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళ విశ్వాసానికి సంబంధించి దర్శనానికి ఏ ఇబ్బందులు లేకుండా గతంలో ఏ విధంగానైతే సిఫార్సులకు తెలంగాణ ఆంధ్ర ప్రజాప్రతినిధులకు ఏ విధమైనటువంటి విధానం అవలంబించారో ఇప్పుడు కూడా అదే విధానం అవలంబిస్తే సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రాలు వేరైనా తెలుగు వాళ్ళం అందరం కూడా కలిసి ఆనాడు కూడా కోరుకున్నది అదే, ఇవాళ కూడా కోరుకునేదని. ఇక్కడ వాళ్ళు అక్కడ వచ్చే భక్తులుగా ఉండొచ్చు, లేకపోతే ఇంకా రకరకాలుగా వ్యవహారాలు చేసుకునేటువంటి విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆహ్వానిస్తూ ఉన్నప్పుడు పక్కన తెలంగాణ భక్తులకు సంబంధించి అటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిందని నేను ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ కోరుతా ఉన్నా. ఆ ఏడుకొండలవాడి స్వామి ఆశీర్వచనంతో రెండు రాష్ట్రాల ప్రజలు అటు విభజన హామీల అమలుతో పాటుగా ఇటు వర్షాలు, రైతాంగము, వ్యవసాయం అంతా కూడా సుఖ సంతోషాలతో ప్రజలు ఇబ్బందులు